ఈరోజు ఎంఐ వస్తుంది డీసీ మ్యాచ్ అయితే ఉంది కదా మా ఇద్దరికి మ్యాచ్ అయితే ఇంపార్టెంట్ మా ఎందుకంటే డీసీ ఎంఐ 4th ప్లేస్కి అయితే పోటీ పడుతున్నారు. ఈరోజు ఎంఐ గెలిచింటే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోద్ది. అప్పుడు ఢిల్లీ ఎలిమినేట్ అయిపోతున్నాం. ఇప్పుడు డీసీ కానీ గెలిచి 2 మ్యాచ్లు వరుసగా గెలవాలి. డీసీ కానీ గెలిచినట్టు 2 మ్యాచ్లు వరుసగా గెలవాలి మా. ఒకవేళ ఇప్పుడు గెలిచి పంజాబ్తో ఓడిపోతే క్వాలిఫై అవ్వదు మా. ఇప్పుడు కానీ ఓడిపోయి ఎంఐ పంజాబ్తో గెలిచినా క్వాలిఫై అవుద్ది మా. ఎంఐకి నెట్ కూడా మంచిగా ఉంది. జరిగేది వాంకరేజ్ స్టేడియం కాబట్టి ఎంఐ ఫ్యాన్ సపోర్ట్ అయితే ఎంఐకి అయితే ఉంటుంది మా. యూఎస్ బ్యాటింగ్ అయితే ఏం లేదు. కేఎల్ రాహుల్ని అవుట్ చేస్తాడేమో అదే ఉంది మా. కేఎల్ రాహుల్ ఇంపార్టెంట్ మావా. కేఎల్ రాహుల్ వికెట్ పట్టి కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి మావా. కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి కేఎల్ రాహుల్ని అయితే అవుట్ చేయాలి మావా. ఎంఐ బ్యాట్స్లో అందరూ ఫామ్లో ఉన్నారు. ఎంఐ ఇంకా ఢిల్లీ బౌలింగ్లో వచ్చేసి ప్యూర్ డామినేట్గా అయితే లేదు. ఎంఐ కొంచెం సాటిస్ఫాక్షన్గా రాలేదు. ఎందుకంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా జీటీతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఫామ్ అంతా పోయి ఉంటుంది. కాబట్టి డీసీ కొంచెం ఇంపార్టెంట్ మ్యాచ్. ఎంఐకి కూడా ఇంపార్టెంట్ మ్యాచే, కానీ ఎంఐకి ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ డీసీ ఇప్పుడు గెలిచి పంజాబ్తో ఓడిపోయిందంటే ఎంఐ గెలిచి పంజాబ్తో క్వాలిఫైడ్. అందుకని ఎంఐకి ఇంపార్టెంటే, ఢిల్లీకి ఇంపార్టెంటే. ముంబైలో కాబట్టి జరుగుతుంది. ముంబైకి సపోర్ట్ అయితే ఉంటుంది మావా. ఇంకో విషయానికి వచ్చేస్తే రేపు అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఏమీ లేదు, కానీ ఈరోజే ఇంపార్టెంట్ మావా. క్వాలిఫైడ్ 4th ప్లేస్కి అయితే. లేదా ఢిల్లీ ఎంత బాగా స్టార్ట్ చేసిందంటే అంత వర్స్ట్గా ఆడుతుంది. సెకండ్ హాఫ్ హోమ్ గ్రౌండ్ ముఖ్యంగా కలిసి రాలేదని చెప్పుకోవాలి. ఢిల్లీకి 6 మ్యాచ్లో 5 గెలిచి లాస్ట్ 6 మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లో ఒకే ఒక్కటి గెలిచింది మామ. అది సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్తో గెలిచింది. అంతకు ముందు గెలవలేదు కూడా. మొన్న కూడా హోమ్ గ్రౌండ్లోనే, కానీ ఈరోజు అవే మ్యాచ్ కాబట్టి ఏమైనా చాయిస్ అయితే ఉందా అనుకుంటున్నాం. ఈరోజు ఎంఐ గెలుస్తుందో ఢిల్లీ గెలుస్తుందో కామెంట్ చేసేయండి మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేమా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.